అందరికీ నమస్కారం అండి. ఈ కార్తీక మాసంలో ఏ కారణం చేతనైనా దీపారాధన చేయలేని వాళ్ళు ఈరోజు కార్తీక మాసం సోమవారం మార్గశిర మాసం పాడ్యమి, మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజు పాడ్యమి తిథి. ఈరోజు పోలి పాడ్యమి అంటే పోలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు. ఈ రోజునైనా 33 ఒత్తులు నేతిలో నానవేసి వెలిగించినట్లయితే ఈ కార్తీక మాసం నెలలు కూడా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. తర్వాత 365వ ఒత్తు, 365 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తారు కదా, ఆ ఒత్తును నేతిలో వేసి దీపారాధన చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. కనుక నెల రోజులు ఈ దీపారాధన చేయలేని వారు ఈరోజు తప్పనిసరిగా ఇలా చేయండి. తర్వాత ఈరోజు వనభోజనాలు కూడా చేయడం చాలా మంచిదండి. దానాలు కానీ వనభోజనాలు కానీ ఏవైనా పుణ్యకార్యాలు, దీపారాధనలు కానీ దానాలు కానీ ఇవి ఏవి చేసినా ఈరోజు అత్యంత ఫలితాన్ని ఇస్తాయండి. ఇంకా కార్తీక మాసంలో మనం దీపదానాలు, తర్వాత సాలగ్రామ దానాలు, స్వయం పాకాలు, గుళ్ళకి భోగాలు ఇవ్వాలి కదండి. కార్తీక మాసంలో ఇవ్వాలంటారు కదా. కార్తీక మాసంలో ఇవేవి చేయలేని వారు ఈ పాడ్యం నాడు, పోలి పాడ్యం నాడు అంటే మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజు సోమవారం కూడా పడింది. తిథి పాడ్యమి మొదటి రోజు, మార్గశిర మాసం వచ్చే మొదటి రోజు పోలి పాడ్యం నాడు దీపారాధన చేయలేని వారు దీపారాధన, దీపదానాలు చేయలేని వారు దీపారాధనలు, తర్వాత సాలగ్రామ దానాలు, స్వయం పాకాలు, గుడికి భోగం ఇవన్నీ కూడా ఈ రోజున ఇచ్చినట్లయితే మనకి కార్తీక మాసం అంతా మనం చేసిన పూజలు తాలూకా ఫలితం వస్తుందండి. అంత మహత్యం ఉంది ఈ పోలిపాడ్యం అంటే. కార్తీక మాసంలో చేయలేని ఏ పుణ్యకార్యాలైనా ఈ పాడ్యం నాడు చేస్తూ ఉంటారు. ఈరోజు పోలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు. ఆమె ఎంతో భక్తితో కార్తీక మాసం అంతా అప్పుడు చేశారంట. తన విధి విధానాలతో పరిపూర్ణ కార్తీక మాస విధులు, కార్తీక మాస ధర్మం చేశారట. అందుకే ఈరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, విధి విధానాలతో ఆ విఘ్నేశ్వరుణ్ణి, గురుదేవుణ్ణి, కార్తీక దామోదరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, కాలభైరుణ్ణి భక్తితో కొలిచి అమ్మవార్లను పసుపు కుంకులతో పూజించి ఈ కార్తీక మాసం నెలలు కూడా ఉపవాసాలు, ఒంటిపోటుతో, జాగరణలతో కార్తీక మాస ధర్మం పూర్తిగా నివర్తించి ఆమె చనిపోయారట. అప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఆ విష్ణుదూతలు వచ్చి వైకుంఠాన్ని తీసుకురావడానికి విమానం మీద వచ్చి ఆవిడ్ని విమానం మీద తీసుకువెళ్ళారంట. ఈరోజు తాలూకా కథ ఇదనమాట. అత్తమామలు ఎంతో హింసించేవారట. ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని బాధలున్నా భక్తితో దేవుని కొలిచేదంట. ఆ భగవంతుని మీద భారం పెట్టేదంట. కష్టం వస్తే ఏడవకుండా, సుఖోచరణ పొంగిపోకుండా ఎప్పుడూ ఒకేలాగా జీవిస్తూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ ఆ భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించేదట. అందుకే ఈరోజు పోలిపాడినాడు పోలమ్మ స్వర్గానికి వెళ్ళిందని చెప్తారు. ఇది ఎంతో పవిత్రమైనటువంటి దినం అండి. అందరూ చూస్తుండగానే విష్ణుదూతలు వచ్చి పూల విమానం, పుష్పక విమానం అంటారు కదా, పుష్పక విమానం తెచ్చి ఆ పుష్పక విమానంలో ఈమెను ఎక్కించి అందరూ చూస్తుండగానే వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోయారంట. కనుక ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు ఉన్నాడు అనే ఒకే ఒక సత్యాన్ని మనం గ్రహించి
ఆ భగవంతుని మీద భారం పెట్టి మనం భక్తితో విశ్వాసంతో ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కష్టాలు ఉండవు, ఎప్పుడు కూడా దుఃఖాలు ఉండవు, కష్ట సుఖాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. కష్టాలు వస్తుంటే సుఖాలు వస్తుంటాయి. నిజాన్ని తెలుసుకోవాలి. కష్ట సుఖాల్లోనే ఒకేలాగా ఉండాలి. మనోనిగ్రహం ఉండాలి. మనం ధర్మంతో ప్రవర్తిస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మన దేవుడికి చెప్పుకోవాలి, కోరుకోవాలి. ముందు శాంతి ఓర్పును అడగాలి భగవంతుడికి. భక్తి శ్రద్ధల్ని శాంతి ఓర్పును అడగాలి. భగవంతుని మీద భారం పెట్టాలి. భగవంతుని యందు అచ్చరమైన భక్తి విశ్వాసంతో మనం ఉన్నట్టయితే అంతా భగవంతుడు చూసుకుంటాడు. ఈ జన్మకి సార్థకత లభించేటట్టు ఆస్వాదిస్తాడు. మోక్షాన్ని ప్రసాదం. ఇంతవరకు మా వీడియో పూర్తిగా చూసినందుకు మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇటువంటి మంచి విషయాలు చెప్పుకోవడం కూడా చాలా మంచిదే కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి విషయాలు నలుగురికి తెలియజేయడం వల్ల కూడా చాలా మంచిదండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితేనే లైక్ చేస్తూ షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి విషయాలతో, భక్తి విషయాలతో, తర్వాత ఇంకా మన విధుల గురించి మంచి విషయాలు గురించి చెప్పుకోవడానికి బాగుంటుంది. నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. కనుక మర్చిపోకుండా కొత్త వాళ్ళు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా మంచి విషయాలతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దామండి. నమస్తే. థ్యాంక్ యూ.